ఆయన మాట ఇస్తే దాన్ని నెరవేర్చుకోవడానికి ఎంత శ్రమైనా చేయడానికి ఇష్టపడతాడు. యేసు ప్రభు మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చడానికి ఎంత రిస్క్ అయినా చేస్తాడండి. మానవ జాతిని విమోచించడానికి పూనుకున్నాడు. మానవ జాతిని విమోచించాలంటే మొట్టమొదటిది ఆయన మహిమను విడిచిపెట్టాలి. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత నిత్యం కొనియాడబడేటువంటి ఆ అద్భుతమైనటువంటి అంతస్తును దిగి రావాలి. ఫిలిప్పీ పత్రిక 2:5లో ఆయన మనస్సును గురించి మాట్లాడతాడు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల